మానవ శరీర ధర్మశాస్త్రం, జీర్ణ వ్యవస్థ. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు క్లిష్టమైన స్థూల రూపంలో ఉంటాయి. వీటిని సరళమైన సూక్ష్మమైన రూపంలో మార్చడానికి జీర్ణక్రియ అంటారు. ఇది జీర్ణ వ్యవస్థలో జరుగుతుంది. బహుళజీవులన్నింటిలోనూ ఇది బోలుగా గొట్టంలా ఉండే ప్రత్యేక నిర్మాణం. దీని గోడలు అనేక రకాల కణాలతో నిర్మించబడి ఉంటాయి. కండర కణాలు ఆహారాన్ని కదిలించడానికి సహాయపడుతుంది. గ్రంథి కణాలు ఎంజైమ్లను విడుదల చేసి క్లిష్టమైన అణువులుగా సరళమైన అణువులుగా మార్చును. ఉపకళ కణాలు క్రియ వల్ల ఏర్పడ్డ సరళ పదార్థాలను గ్రహించి రక్తంలోకి పంపుతాయి. బాహ్య జీర్ణక్రియ ప్రక్రియలో జీర్ణ వ్యవస్థలో గల కణాల వెలుపల జరగడం కణబాహ్య జీర్ణక్రియ అంటారు. ఉదాహరణకు బహుకణజీవులు. కణాంతర జీర్ణక్రియ కణాల లోపల జరగడం కణాంతర జీర్ణక్రియ అంటారు. ఇది ఏకకణజీవుల్లో ఆహారక్రియలో జరుగుతుంది. బహుకణజీవుల్లో కూడా కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది. లైసోజోముల్లో కూడా ఇది జరుగుతుంది. లైసోజోముల్లో కొన్ని జీర్ణక్రియ ఎంజైమ్లు ఉంటాయి. లైసోజోములు కణం యొక్క ఆత్మహత్యా కోశాలు అంటారు. మానవుని జీర్ణ వ్యవస్థలో 3 భాగాలు: జీర్ణాహరణాళం, జీర్ణగ్రంథులు, జీర్ణక్రియా విధానం. జీర్ణాహరణాళం. దీని పొడవు 9 మీటర్లు. ఇది నోటితో ప్రారంభమై పాయుతో అంతమయ్యే గొట్టం వంటి నిర్మాణం. ఆహరణాళంలో వరుసగా క్రింది భాగాలుంటాయి: నోరు, ఆశకూరం, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నప్రేగు, పెద్దప్రేగు, పుంజనాళం, పాయు. నోరు జీర్ణ వ్యవస్థ యొక్క ద్వారం. మొదటి భాగం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. ఆశకూరం నోటిలోని ఆహారాన్ని కాలే ప్రదేశాన్ని నోటి కుహరం, ఆశకూరం అంటారు. ఈ కుహరంలో జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ఈ కుహరంలో దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు ఉంటాయి. మానవుల్లో దంతాలు, కుంతకాలు, ప్రధనికలు, అగ్రచర్వణకాలు. కొరుకుపళ్ళు 2/2 × 2 మొత్తం సంఖ్య 8. కోరపళ్ళు 1/1 × 2 మొత్తం సంఖ్య 4. అమృతాంతాలు 2/2 × 2 మొత్తం సంఖ్య 8. చర్వణకాలు, విసృతాంతాలు 3/3 × 3 × 2 మొత్తం సంఖ్య 12, 32.